రాజేశ్వరి నమస్తే నమస్తే నమస్తే. మేడం చూడల్లా నన్ను యూట్యూబ్లో పెట్టి ఎట్ట చేస్తుందో చూడాలి, ఎట్ట చేస్తుందో చూడాలి. ఏదో పని చేసుకొని బతుకుతామని మేముంటే మమ్మల్ని యూట్యూబ్లో పెట్టి షార్ట్ రూమ్లో పెట్టి సంపుతుంది. మమ్మల్ని ఎట్టు చేయాలా? మా మొగుడు చూచే మొయ్యంగా కొడతాడు, మా కొడుకు చూచే ఏమ్మా ఇట్లాంటి పని చేయలేకపోతున్నా, నువ్వు పని చేసి పోతా అంటాడు. ఏమన్నా మా మేడానికి న్యాయం ఉందా? మీ మొగుడు మెచ్చుకున్నాడు రాజేశ్వరి, బలు తీసింది కదమ్మా అంటాడు. మెచ్చుకున్నాడు, కోటర్ ఎచ్చే పుచ్చుకుంటాడు, కట్ట తీసుకొని పుచ్చుకుంటాడు బాగా. కోటర్ ఎచ్చగిన తెలుసురా. ఏమ్మా మేడం ఇటు చేస్తాను నన్ను. ఏం కావాలి, కొడితే కొట్టినాడు. కొడితే ఆ దెబ్బలు ఎవరు తగులుతాయి? నాకే తగిలేది. తగలనిలే, మానిపోవు. యూట్యూబ్లో ఎప్పటికి ఉంటావు. యూట్యూబ్లో ఉండేదట దెబ్బలు మానిపోతాయా? మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు, గుర్తు పెట్టుకుంటారు. నేను ఓయమ్మా యూట్యూబ్ ఫ్యామిలీ కదా మంది. అసలు ఎట్లా అనుకుంటారమ్మా? అనుకుంటారు. మళ్ళీ ఈ చిలకను ఒకటి కొనుకొచ్చింది మేడం, నా కోసమే ఈ చిలక కూడా కొనుకొచ్చినారు. ఈ చిలక గాజులు తింటుంది, రప్పలు తింటుంది, రాళ్ళు తింటుంది, కమ్మలు తింటుంది. హాయ్ చిలక, సూపర్గా ఉంది మా చిలక. మా చిలక టీ తాగి చిలకని ఎండలో చూసినారా మీరు? ఇది టీ తాగుతుంది మాడంగా. హాయ్. ఏమేమి వంట చేసిన రాజేశ్వరి? వంట చేసి బెండకాయలు వంకాయలు వేసి పులగూర రాడిన. పులగూర వంటలు చాలా బాగా చేస్తుందండి మా రాజేశ్వరి. లేదులేండి, అంతంత మాత్రమే రావు. ప్రేమ కలిపి చేస్తుంది. నాది చిలకమ్మ, చిట్టి చిలకమ్మ. అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడికిని మింగావని ఒక చిలక.